26.3.1 అప్డేట్లో కూడా ఐఫోన్ 13 ఈ కండిషన్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా కస్టమర్కి ఐడియా లేదు, సర్వీస్లో ఉంది బ్యాటరీ, అంటే సర్వీస్ ఇన్ ద సెన్స్ 79% రాగానే మొబైల్ ఏంటంటే మనకు మొబైల్ సర్వీస్ రీప్లేస్ యువర్ బ్యాటరీ అని చెప్పి సెట్టింగ్స్లో చూపిస్తుంది అనమాట. సో కస్టమర్స్ ఏంటంటే ఏం అవ్వదు అని చెప్పేసి కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటారు, ఛార్జింగ్ పెడుతూ ఉంటారు కూడా. కస్టమర్స్ ఏంటంటే డైరెక్ట్గా మనకు బ్యాటరీ హెల్త్ తక్కువ ఉన్న సర్వీస్లో ఉన్న అప్డేట్ చేసేస్తున్నారు. ఇలాంటి ప్రతి వీడియోలో కూడా మనం మెన్షన్ చేసేది ఒకటే, మీరు ఐఫోన్ 13లో మ్యాక్సిమమ్ బ్యాటరీ బల్జ్ అవుతుంది, ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు. ఒకటే చెప్తాను నేను, మీరు అప్డేట్ చేయడం వల్ల, ఇంకోటి ఏంటంటే బ్యాటరీ సర్వీస్ ఉండడం వల్ల దీని కెపాసిటీ అయిపోతుంది కాబట్టి ఈజీగా ఏంటంటే మనకు బల్జ్ అయిపోతుంది. ఇప్పుడు దీనివల్ల ఒక చిన్న నెగ్లిజెన్స్ ఏంటంటే దీనివల్ల ఈ డిస్ప్లే కూడా బ్లాంక్ అయిపోయింది అనమాట, లైన్స్ వచ్చేసినాయి ఈ మొబైల్కి అయితే. ఓన్లీ బ్యాటరీ వల్ల, బ్యాటరీ ఉబ్బడం వల్లనే ఈ లైన్స్ కూడా వచ్చినాయి అనమాట. మీరు కూడా మీ దగ్గర ఐఫోన్ 13 కానీ 14 కానీ 15 కానీ ఏ సిరీస్ ఉన్నా కూడా ఫస్ట్ మీరు బ్యాటరీ సర్వీస్ రాగానే ఇమీడియట్గా బ్యాటరీ రీప్లేస్మెంట్ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళేసి బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసుకోండి. లేదంటే కింద ఉన్న నంబర్ యాపిల్ వరల్డ్ కేపీహెచ్మెంట్ టైప్ చేసి స్టోర్ విజిట్ చేయండి. మీకు బ్యాటరీ ప్రాబ్లమ్స్ కాకుండా డిస్ప్లే ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా మీకు ఎలాంటి ప్యానిక్ ఇష్యూ ఉన్న ఐఫోన్లో కెమెరాస్ ప్రాబ్లమ్ వస్తున్నాయి అప్డేట్ వల్ల, చాలా వరకు అయితే అప్డేట్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. సో మీరు డ్యామేజ్ ఉన్న డివైస్ కానీ, క్రాష్ అయిపోయిన డివైసెస్ కానీ, డిస్ప్లేలు పోయినా, మదర్ బోర్డు చిప్ లెవెల్ వరకు మన దగ్గర అవుతుందన్నమాట. స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఎస్టిమేషన్ తీసేసి స్టోర్కి అయితే విజిట్ చేసేసండి. థ్యాంక్ యూ సో మచ్.